హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన డోసుకోయ్ సుకేహేరా అనే జపనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ ఒక ప్రశాంతమైన పల్లెటూరుని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ ని చూస్తే తన ఇవాళ ఎవరో ఒక అబ్బాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. ఆ అబ్బాయి కోసం చాక్లెట్ ని తన చేతులతో తానే స్టెప్ బై స్టెప్ తయారు చేయాలనుకునింది. అందుకే వాళ్ళ ఇంట్లో చాలా ఆవులైతే ఉండడంతో ఒక ఆవు తన ఫేవరెట్ ఆవు నుంచి అయితే పాలుని స్వయంగా తన చేతులతోనే తీసి చాక్లెట్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తుంది. నా గొంతు పోయేలా ఉంది ఇప్పుడు నార్మల్కి వచ్చినట్టుంది. హీరోయిన్ ఎంత లావుగా అయితే ఉందో హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే లావుగా ఉంటారు. అంటే ఇక్కడ జనరలైజ్ చేసి మాట్లాడితే హీరోయిన్తో ఎవరు కూడా అంత ఈజీగా ఫ్రెండ్షిప్ చేయరు. ఓవర్ వెయిట్గా ఉన్న 4 అమ్మాయిలే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. స్కూల్లో ఈ 4 అమ్మాయిల్ని కూడా F4 అని పిలుస్తారు. నాట్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్. F4 అంటే ఫ్యాట్ 4 అంట. ఇదొక పెద్ద కామెడీ లాగా తయారైంది. హీరోయిన్ వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా F4 అని పిలుస్తారు. హీరోయిన్ ఇవాళ ఒక అబ్బాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది కదా. ఆ అబ్బాయి ఇవాళతోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడంట. అందుకే హీరోయిన్ యొక్క ఆఖరి ఛాన్స్ కాబట్టి ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ ఒంటరిగా రోడ్ మీద ఉన్నప్పుడు తన ముందు నుంచి ఒక ట్రక్ అయితే వెళ్తుంది. ఆ ట్రక్ లోపల బుద్ధ స్టాచ్యూ తలకాయ, చాలా పెద్ద తలకాయ బొమ్మ అయితే ఉంటుంది. ట్రక్ నుంచి ఆ తలకాయ స్లిప్ అయ్యి అలా రోల్ డౌన్ అయ్యి హీరోయిన్ మీదకి వచ్చేపోతుంది. హీరోయిన్ చనిపోతుంది, క్రష్ అయిపోతుంది అనుకునే కరెక్ట్ టైంకి ఈ అబ్బాయి అయితే వచ్చి హీరోయిన్ని రెస్క్యూ చేస్తాడు. ఇతను హీరోయిన్ వాళ్ళ స్కూల్లో హీరోయిన్కి సీనియర్ అంట. సో మనం సీనియర్ అని పిలుచుకుందాం ఇతన్ని. సో ఇవాళ హీరోయిన్ ఈ సీనియర్కి ప్రపోజ్ చేయడానికి ఇంత అరేంజ్మెంట్స్ చేసుకునింది. హీరోయిన్ పొద్దున్నే లేచి పాలు తీయడం నుంచి కష్టపడి చేసిన ప్రతి ఒక్క స్టెప్ తర్వాత ఫైనల్గా తన చాక్లెట్ అయితే తన చేతులతో ప్రిపేర్ చేయగలుగుతుంది. ఆ చాక్లెట్ బాక్స్ని తీసుకొని వచ్చి సీనియర్కి ఇచ్చి ప్రపోజ్ చేస్తే వాడేమో హీరోయిన్ మొహం మీద రిజెక్ట్ చేస్తాడు. అంతటితో ఆగకుండా హీరోయిన్ యొక్క అపియరెన్స్ని అంతమంది ముందు అవమానించేలా కాకపోతే ఆమెని డోసుకోయ్ అని పిలుస్తాడు. అంటే సుమో రెస్లర్ అని మీనింగ్ వస్తుందంట జాపనీస్ మీనింగ్లో. ఇంకా స్టూడెంట్స్ అంతా కూడా పడి నవ్వుకుంటారు. హీరోయిన్ చాలా ఇన్సల్టెడ్గా ఫీల్ అవుతుంది. బాధలో ఏడుస్తూ ఉన్న హీరోయిన్ని తన ఫ్రెండ్స్ అయితే వచ్చి ఓదారుస్తారు. కానీ హీరోయిన్ ఏడుపు అయితే ఆపట్లేదు. అందుకే వాళ్ళంతా కూడా మన హీరోయిన్ ఒక బ్యూటీ సెలూన్కి తీసుకొని వస్తారు. ఇక్కడ హీరోయిన్కి కొంచెం రిలాక్సేషన్ కోసం మసాజ్ని కూడా ఇప్పిస్తారు. ఈ బ్యూటీ సెలూన్ యొక్క ఓనర్ హీరోయిన్కి పర్సనల్గా మసాజ్ అయితే ఇస్తూ హీరోయిన్ని మోటివేట్ కూడా చేస్తుంది. బికాస్ హీరోయిన్కి రీసెంట్గానే రిజెక్షన్ అయిందన్న విషయం ఫ్రెండ్స్ అందరూ కూడా ఆవిడకి చెప్పి ఉంటారు. అందుకే హీరోయిన్కి నచ్చిన పనులే చేయమని, ఇకపై నుంచి జీవితం ఎటు వెళ్తే హీరోయిన్ కూడా అటే వెళ్ళాలన్నట్టుగా ఏదో ఒక మంచి మోటివేషన్ అయితే ఇస్తుంది. హీరోయిన్ ఫుల్గా మోటివేట్ అయిపోతుంది. జీవితంలో నాకు అన్నిటికన్నా చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి చాక్లెట్ బాగా ఫేమస్ అయిన కంట్రీ ఇటలీ. నేను కొన్ని రోజులు ఇటలీకి వెళ్ళిపోయి అక్కడే ఉందాం అనుకొని డైరెక్ట్గా టికెట్లు బుక్ చేసేసుకొని ఇటలీకి వెళ్ళిపోతుంది అంతే. ఇటలీలో హీరోయిన్కి ఒక చాక్లెట్ షాప్లో అయితే జాబ్ వచ్చేస్తుంది. హీరోయిన్కి ఇటలీ అట్మాస్ఫియర్ బాగా నచ్చేస్తుంది. బికాస్ తన హోమ్ కంట్రీలో అందరూ తన్ని డోసుకోయ్ అని పిలిచి ఏడిపించేవారు కదా. ఇక్కడ తను ఎవ్వరు కూడా అసలు అలా పిలవట్లేదు. అందరూ చాలా నార్మల్గానే హీరోయిన్ని ట్రీట్ చేస్తున్నారు. ఒక ప్లస్ సైజ్ ఉమెన్ లాగా అసలు ఎవరు కూడా హీరోయిన్ని చూడకపోవడంతో హీరోయిన్ చాలా ప్రశాంతంగా తన పనిని తను చేసుకోగలుగుతుంది. ఇంకా తనకి ఇప్పుడు జాబ్ వచ్చింది ఒక చాక్లెట్ షాప్లో కాబట్టి ఎంత కావాల్స్తే అంత చాక్లెట్ని తినేస్తూ ఉంటుంది రోజు. అయినా సరే ఆ చాక్లెట్ షాప్ ఓనర్ హీరోయిన్ని ఒక్కరోజు ఒక మాట కూడా అండు. హీరోయిన్కి ఇక్కడ ఫ్రెడ్ అనే ఒక ఫ్రెండ్ అయితే అవుతాడు. వీళ్ళిద్దరూ కూడా రూమ్ని షేర్ చేసుకుంటారు. ఫ్రెడ్ ఒక మేకప్ ఆర్టిస్ట్. హీరోయిన్ ఇటలీలో ఉన్నన్ని రోజులు కూడా ఫ్రెడ్తో ఫుల్ టైం పాస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఇటలీలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇవాళేమో వాళ్ళిద్దరూ బోట్ని నడుపుతూ సముద్రంలో భలే టైం పాస్ చేస్తారు. కాకపోతే ఒక పాయింట్లో వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అవుతుంది. దానివల్ల హీరోయిన్ ఆ ఫోర్స్తో నీళ్ళలోకి అయితే కొట్టుకుపోతుంది. హీరోయిన్ అన్కాన్షియస్ అవుతుంది. చాలా రోజులు కోమాలో కూడా ఉంటుందంట హాస్పిటల్ బెడ్ పైన. చాలా రోజుల తర్వాత కోమా నుంచి మేల్కొన్న హీరోయిన్ తనని తాను అద్దంలో చూసుకొని షాక్ అయిపోతుంది. ఎందుకంటే తను ముందులాగా ఒక ప్లస్ సైజ్ ఉమెన్ లా కాకుండా కంప్లీట్ ఆపోజిట్ గా చాలా స్లిమ్ గా ఇంకా అందంగా మారిపోతుంది. డాక్టర్స్ చెప్తారు తనకి జరిగిన ఆ యాక్సిడెంట్ వల్ల తన బాడీ వెయిట్ ని చాలా వరకు కూడా రిమూవ్ చేయాల్సి వచ్చిందంట. బికాస్ ట్రీట్మెంట్ చేయాలంటే తన బాడీ వెయిట్ అయితే అడ్డొస్తుందని. సో మెజారిటీ ఆఫ్ ద స్టమక్ కి సంబంధించిన వెయిట్ మొత్తాన్ని కూడా వాళ్ళు రిమూవ్ చేస్తారు. సో దానివల్ల హీరోయిన్ యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వాళ్ళు చూడగలుగుతున్నారు. అంతకుమించి హీరోయిన్ ఇదివరకట్లాగా ఎంత కావాల్స్తే అంతనైతే తినేలేదు. తన ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. తిందామన్నా సరే తన స్టమక్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. డాక్టర్స్ హీరోయిన్ యొక్క న్యూ బ్యూటీని అప్రిషియేట్ చేస్తారు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత హీరోయిన్కి ఇటలీ బాడే అయితే వదులుతుంది. ఇంకా తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా కాల్ చేసి తెగ ఇసుకించేస్తున్నారు. కాబట్టి హీరోయిన్ ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోవడానికి తన F4 ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ముందు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోతారు. తర్వాత ఇది మన పెళ్ళి అని తెలుసుకొని దగ్గరికి వచ్చేసి ఎలాగే 3-4 నెలల్లోని ఇలా మారిపోయావు, మేము ఎంత ట్రై చేస్తున్నా అస్సలు మారలేకపోతున్నాము, సరే పద తినడానికి రెస్టారెంట్కి వెళ్దామని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి హీరోయిన్ ఫేవరెట్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఆర్డర్ చేస్తారు. కానీ హీరోయిన్ ముందులాగా తినలేకపోతుంది. ఎంత కావాల్స్తే అంత అస్సలు తన పొట్ట లోపలికి వెళ్ళట్లేదు. సో ఎంత కావాల్స్తే అంత ఫుడ్ని తనైతే ఇంటెక్ చేసుకోలేకపోతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవులన్నింటినీ కూడా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంకా వదిన చూసుకుంటున్నారంట. సో హీరోయిన్కి ఇంటికి వెళ్ళినా సరే పెద్దగా పనేం ఉండదు కాబట్టి ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ హీరోయిన్కి ఇప్పటికిప్పుడు ఎవరు జాబ్ ఇస్తారని వీళ్ళందరూ అనుకుంటుంటే
హీరోయిన్కి అప్పుడే ఆ బ్యూటీ సెలూన్ యొక్క ఓనర్ గుర్తొస్తుంది. వెంటనే ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ని ఆ ఓనర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తే ఓనర్ కూడా కంప్లీట్ షాక్లో ఉంటుంది. అలా ఇంత తక్కువ టైంలో ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని చేసుకోగలిగావని. ఎలాగో ఆవిడ ఇప్పుడు బ్యూటీ సెలూన్ని నడుపుతుంది, మసాజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆవిడకి ఇలాంటి అందమైన అమ్మాయిలు కావాల్సి వస్తుంది. హీరోయిన్ చూడడానికి చాలా పర్ఫెక్ట్గా కనిపించడంతో హీరోయిన్ అయితే ఇమీడియట్గా హైర్ చేసేసుకుంటుంది. యాక్చువల్లీ ఇదేమి నార్మల్ సెలూన్ కాదు, ఎస్ క్లాస్ బ్యూటీ సెలూన్ అయి ఉంటుంది. అంటే పాపులర్ సెలబ్రిటీస్, కంపెనీ సీఈఓలు, ఇంకా ఫేమస్ సింగర్స్ లాంటి వీళ్ళందరూ కూడా రిలాక్సేషన్ కోసం మసాజ్ చేయించుకోవడానికి లేదా హెయిర్ కట్ కోసం లేకపోతే మేకప్ వేయించుకోవడం కోసం అయితే ఇక్కడికి వస్తారు. వీళ్ళంతా కూడా ఈ ప్లేస్కి రావడానికి గల ముఖ్య కారణం ఇక్కడైతే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది అని. హీరోయిన్ యొక్క పాస్ట్ గురించి ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు హీరోయిన్ గుర్తుపట్టలేకపోతున్నారు. సో హీరోయిన్ ప్రశాంతంగా తన పనిని చేసుకుంటూ పోతుంది. ఒకరోజు హీరోయిన్కి బాస్ అయితే వచ్చి ఒక ఇంపార్టెంట్ క్లయింట్కి నువ్వు ఇవాళ మసాజ్ చేయబోతున్నావని ఆ క్లయింట్ యొక్క డీటెయిల్స్ని చూపించగానే హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఇంకెవరో కాదు, హీరోయిన్ యొక్క ఫేవరెట్ ఐడల్ అంట. ఈ పాపులర్ జే-పాప్ ఐడలే మన సినిమా యొక్క హీరో అయి ఉంటాడు. హీరోకి తను ఇవాళ మసాజ్ చేయబోతుందని తెలుసుకొని హీరోయిన్ షాక్లో ఉంటుంది. ఎప్పటి నుంచో అతన్ని అడ్మైర్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా అతన్ని కలవబోతూ ఉన్నది కాబట్టి చాలా అంటే చాలా ఆనందపడుతుంది. లోపల టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. అతన్ని ఫేస్ టు ఫేస్ చూసిన తర్వాత ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. హీరోయిన్కి నోరు పడిపోతుంది. హీరోకి హీరోయిన్ పైన అయితే నమ్మకం ఉండదు. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయింది కాబట్టి తను సర్వీస్ని సరిగ్గా చేయగలుగుతుందా లేదా అని అతని బ్రెయిన్లో క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. అయినా సరే హీరోయిన్కి ఒక ఛాన్స్ అయితే ఇద్దాం అనుకుంటాడు. హీరోయిన్ పల్లెటూరులో ఉన్నప్పుడు ఆవులన్నిటికీ కూడా పాలు తీస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ వల్ల తనకి ఇప్పుడు మసాజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. తను చేసే మసాజ్ అందరికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండడంతో కస్టమర్స్ అందరూ ఫుల్గా సాటిస్ఫై అవుతారు. ఇవాళ హీరోకి కూడా అదే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కూడా. హీరోయిన్ మసాజ్ చేస్తున్నంతసేపు కూడా తన పొట్లో పేగులు అరుస్తూ ఉంటాయి. ఏంటి నీకు ఆకలేస్తుందా, నువ్వు మసాజ్ చాలా బాగా చేస్తున్నావు, కావలిస్తే నేను డిన్నర్కి కూడా తీసుకువెళ్తాను అంటే హీరోయిన్ చాలా మొహమాట పడుతుంది. కానీ హీరో మాత్రం చాలా బలవంత పెట్టి నువ్వు వస్తున్నావు అంతే అని ఆమెని ఫోర్స్ చేస్తాడు. సో హీరోయిన్కి లోపల మొహమాటం ఉండి బయటికి చెప్పలేకపోయినా సరే అతను ఫోర్స్ చేయడం వల్ల అయితే ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ తన దగ్గర డేట్కి వెళ్ళడానికి సరైన బట్టలు కూడా ఉండవు. మేకప్ ఎలా చేసుకోవాలో కూడా మన హీరోయిన్కి ఏమీ తెలియదు. ఇవేమీ తెలియకపోవడంతో తను డేట్ని క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటుంది. కానీ అదే టైంకి ఫ్రెడ్ అయితే ప్రత్యక్షమవుతాడు. వాడు కూడా మన హీరోకి చాలా పెద్ద ఫ్యాన్ అంట. అందుకే హీరో త్వరలో కాన్సర్ట్ని నిర్వహిస్తున్నాడని తెలుసుకొని ఇటలీ నుంచి ఈ ప్లేస్కి అయితే వచ్చేసి ఉంటాడు. కొన్ని రోజులు హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉందామని కూడా నిర్ణయించుకుంటాడు. హీరోయిన్ ఇప్పుడు ట్రబుల్లో ఉంది. తన దగ్గర బట్టలు లేవు, సరిగ్గా మేకప్ కూడా చేసుకోవడం రాదని తెలిసి ఫ్రెడ్ ఎలాగో ఒక మేకప్ ఆర్టిస్టే కాబట్టి హీరోయిన్కి ఒక మంచి మేక్ ఓవర్ని అయితే ఇస్తాడు. హీరోయిన్ ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ కోసం ఒక ప్రైవేట్ రూమ్ని కూడా బుక్ చేయిస్తాడు. హీరోయిన్ ఇంకా కూడా నేను కలకంటున్నాను లేకపోతే ఇదంతా నిజమా, నా ఫేవరెట్ ఐడల్ నా దగ్గరికి వచ్చి నాతో ఇవన్నీ చేయడం ఏంటి అని తను ఇంకా షాక్లోనే ఉంటుంది. ఇద్దరు ఫుడ్ని అయితే ఆర్డర్ చేస్తారు. ఫుడ్ రాకముందు వీళ్ళిద్దరి ఫోన్స్కి కూడా క్యాండీ క్రష్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇద్దరికిద్దరు కూడా ఒకే గేమ్ని ఆడుతున్నారు. హీరోయిన్ 900 లెవెల్స్ని దాటేసిందని తెలుసుకున్న తర్వాత హీరో ఇంప్రెస్ అయిపోతాడు. ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకా బేసిక్ లెవెల్స్లోనే ఉన్నాను, ఏమన్నా డౌట్స్ ఉంటే నిన్నే అడుగుతాను అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బ్యూటీ సెలూన్కి ఒక ఇంపార్టెంట్ క్లయింట్ అయిన ముసలోడు అయితే వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుందని ఆ పార్టీకి సెలూన్ యొక్క ఓనర్ని ఇన్వైట్ చేస్తాడు. కానీ ఆ పర్టికులర్ రోజు ఓనర్కి వేరొక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల తను రాలేనని చెప్పి హీరోయిన్ని పంపిస్తా అని కూడా ప్రామిస్ చేస్తుంది. అదిరిపోయే డ్రెస్ అయితే వేసి హీరోయిన్ పార్టీకి వస్తుంది. హీరోయిన్ యొక్క స్టన్నింగ్ అపియరెన్స్ ని చూసి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తల తిప్పుకోలేకపోతారు. ఇదే పార్టీలో స్కూల్ టైంలో హీరోయిన్ ని రిజెక్ట్ చేసిన ఆ సీనియర్ కూడా హీరోయిన్ కళ్ళకి కనిపిస్తాడు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట. ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక యాక్ట్రెస్. ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా హీరోయిన్ ఈ పార్టీలో స్పాట్ చేస్తుంది. ఆ అమ్మాయి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో ఈ మధ్య కలిసి తిరుగుతున్నావని నాకు న్యూస్ వచ్చింది, వాడికి కొంచెం డిస్టెన్స్ని మెయింటైన్ చేయి, మేమిద్దరం కూడా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని ఒక వార్నింగ్ ఇస్తుంది. హీరోయిన్కి ఇంకా అర్థం కాదు, హీరోకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మరి ఎందుకు నన్ను డేట్కి తీసుకువెళ్ళి నాతో పులిహార కలుపుతున్నాడని. హీరోయిన్ అలా ఆలోచిస్తూ నుంచొని ఉన్న టైంలో సీనియర్కి అయితే హీరోయిన్ బాగా నచ్చేస్తుంది. అందుకే హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడు ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. హీరోయిన్ పర్మిషన్ లేకుండా హీరోయిన్కి ముద్దు కూడా పెట్టేస్తాడు. ఇది హీరోయిన్ యొక్క ఫస్ట్ కిస్. తను ఇంకా షాక్లో ఉన్న టైంలో వాడు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి హీరోయిన్ని తన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. అంటే అబ్బాయిలు ఇలాగా నార్మల్గా మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోయారంటే అమ్మాయిలు అంత ఈజీగా గుర్తు పెట్టుకోరేమో. ఇలా ఒక ముద్దు పెట్టామంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరని ఇలాంటి ఒక చెత్త టాక్టిక్ని అయితే వాడతాడు. అప్పుడు వీడు అస్సలు నచ్చలేదని ఏడిపించి రిజెక్ట్ చేసిన ఆ లావైన అమ్మాయికి ఇప్పుడు ముద్దు పెట్టాడని తెలిస్తే వీడి మొహం మొత్తం కూడా మాడిపోతుంది అనుకుంటా. పార్టీ అయిపోయిన తర్వాత లిఫ్ట్ లో మన హీరోయిన్ ఒంటరిగా ఉన్న టైంలో ఆ ముసలోడు పార్టీని నిర్వహించిన ఆ ముసలోడు అయితే లిఫ్ట్ లోపలికి వచ్చి
వచ్చి హీరోయిన్ పై అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ కరెక్ట్ టైంకి ముసలాడి యొక్క భార్య అయితే అక్కడికి వచ్చి వాడిని అక్కడి నుంచి తరిమేస్తుంది. హీరోయిన్ కూడా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి మూడుతుందిలే అని హీరోయిన్ అక్కడి నుంచి అయితే సేఫ్గా వెళ్ళిపోమని పంపేస్తుంది. సీనియర్ తర్వాత రోజు కూడా హీరోయిన్తో మసాజ్ చేయించుకోవాలనే వంకతో హీరోయిన్కి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి వీళ్ళిద్దరిని హీరో అయితే వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. హీరోయిన్తో మాట్లాడుతూ నేను నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసేసుకున్నాను, అసలు ఆ అమ్మాయితో నాకు పెద్ద రిలేషన్ కూడా ఏమీ లేదు, జస్ట్ మీడియా కోసం మాత్రమే మేమిద్దరం కూడా ఒక కపుల్ లాగా నటించాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను, నీతో మింగిల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తావా, మనం ఇవాళ డేట్కి వెళ్దాం, నువ్వు ఫ్రీగానే ఉన్నావు, అదే రెస్టారెంట్కి వెళ్దాం ఎక్కడైతే మన ఇద్దరం కూడా ఫస్ట్ డేట్ని ఎంజాయ్ చేసాము అని అడగంగానే హీరోయిన్ అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. రాత్రి టైంలో వీళ్ళిద్దరు కూడా డిన్నర్ చేయడానికి వస్తారు. హీరో అతనికి ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ ఇలాగ మీడియా కోసం మాత్రమే అన్న ఈ విషయాలన్నింటినీ కూడా హీరోయిన్కి ముందే చెప్పినందుకు సారీ అని అంటాడు. హీరోయిన్ కూడా తన పాస్ట్ గురించి చెప్దాం అనుకునే కరెక్ట్ టైంకి ఆ చెత్త గర్ల్ ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి హీరోయిన్ గురించి తవ్విన విషయాలన్నింటినీ కూడా హీరోయిన్ కన్నా ముందే చెప్పడం మొదలు పెడుతుంది. హీరోయిన్ యొక్క ఇదివరకటి లావైన ఫోటోని చూసి హీరో కూడా షాక్ అయిపోతాడు. ఇలా ఉండే అమ్మాయి ఇలా ఎలా మారింది అని అతను మనసులో అనుకుంటాడు. కానీ బయట కానీ హీరోయిన్ అయితే హర్ట్ చేయడు. హీరోయిన్ ఇంకా డిసైడ్ అవుతుంది, నువ్వు నేను కలిసి ఉండడం అస్సలు అవ్వదనుకుంటా, నువ్వు చాలా ఫేమస్, ఇంకా నేనేం నీ అంత ఫేమస్ కాదు, నీకైతే నీ గర్ల్ ఫ్రెండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని తను బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. హీరో ఇవేమీ ఆలోచించకుండా హీరోయిన్ వెనకాలే వస్తాడు. అతనికి హీరోయిన్ యొక్క పాస్ట్ గురించి, ప్రెసెంట్ గురించి, ఫ్యూచర్ గురించి ఏం పట్టింపు లేదు. అతను హీరోయిన్ ఇష్టపడుతున్నాడంటే హీరోయిన్ ప్రేమిస్తున్నాడని అర్థం అంతే. హీరోయిన్ని డేట్ చేయాలనుకుంటున్నాడు. హీరోయిన్ ఇలాగే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు అని హీరోయిన్కి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటాడు. వాళ్ళిద్దరి యొక్క ఈ కన్వర్సేషన్ మొత్తాన్ని కూడా చాలామంది రిపోర్టర్స్ అక్కడికి వచ్చి మొత్తం రికార్డ్ చేసి వీళ్ళని ఫోటోలు కూడా తీసేస్తారు. హీరోయిన్కి తన పాస్ట్ మొత్తం గుర్తు రావడంతో మళ్ళీ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. రోడ్ మీద ఒంటరిగా నడుస్తున్న టైంలో మళ్ళీ ఇంకొక బుద్ధ స్టాచ్యూని మోసుకెళ్తున్న ట్రక్ అయితే హీరోయిన్ వెనక నుంచి వెళ్తుంది. సడన్గా మళ్ళీ ఆ ట్రక్ కంట్రోల్ తప్పుతుంది. ఆ స్టాచ్యూ హీరోయిన్ పైకి వచ్చి హీరోయిన్ చనిపోతుంది అనుకునే కరెక్ట్ టైంకి ఈసారి హీరో వచ్చి అయితే హీరోయిన్ని రెస్క్యూ చేస్తాడు. హీరోయిన్కి ఇంకా అర్థం కావట్లేదు, హీరో చూస్ చేసుకోవాలనుకుంటే అతను ఎంతో మంది అమ్మాయిల్లో నుంచి బెస్ట్ అమ్మాయిని చూస్ చేసుకోవచ్చు, కానీ అలాంటి ఫేమస్ పర్సన్ నాలాంటి ఒక ఆర్డినరీ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నాడో అని హీరో ఈ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడికి కొంతమంది రిపోర్టర్స్ వచ్చేసరికి హీరోయిన్ చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. కరెక్ట్ టైంకి హీరోయిన్ యొక్క F4 గ్యాంగ్ అయితే కార్ వేసుకొని అక్కడికి వస్తారు. హీరోయిన్ వాళ్ళు ఇంకేం ఆలోచించకుండా కార్లోకి అయితే ఎక్కేస్తారు. కార్ స్ట్రైట్గా హీరోయిన్ వాళ్ళ పల్లెటూరుకి అయితే వచ్చి ల్యాండ్ అవుతుంది. చాలా నెలల తర్వాత హీరోయిన్ తన ఫ్యామిలీని, ఇంకా తన ఫేవరెట్ ఆవుల్ని, ఇంకా తన విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని చూస్తుంది కాబట్టి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ని కుక్ చేసుకొని మంచి క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉంటారు. టీవీ ఆన్ చేసి చూస్తే హీరో యొక్క ఇదివరకటి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి పబ్లిక్ అపాలజీని అనౌన్స్ చేస్తుంది. హీరోకి అందరి ముందు కూడా సారీ చెప్తుంది. బికాస్ హీరో తన స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఆమెకి చాలా హెల్ప్ చేశాడు. అలాంటిది హీరో ఇష్టపడుతున్నాడని తెలిసిన హీరోయిన్ గురించిన అన్ని విషయాల్ని తవ్వడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం తనకి లేదు, కానీ చేసింది కాబట్టి తన తప్పు తను తెలుసుకొని టీవీలో అందరి ముందు హీరో కోసం అయితే సారీ అనౌన్స్ చేస్తుంది. ఇది చూసిన హీరోకి అమ్మాయి మీద కోపం అయితే తగ్గిపోతుంది. హీరోయిన్ కూడా కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు కన్ఫెస్ చేసుకుంటారు. హీరోయిన్ కూడా తన ఒరిజినల్ సెల్ఫ్ని ఇంకా ఇష్టపడదామని నిర్ణయించుకుంటుంది. అవుటర్ అపియరెన్స్కి కాకుండా ఇన్నర్ బ్యూటీకి మాత్రమే హీరోయిన్ ఇకపై నుంచి తన లైఫ్లో ఇంపార్టెన్స్ ఇద్దామని నిర్ణయించుకుంటున్నట్టుగా చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఇది యానిమేని అడాప్ట్ చేసిన ఒక సింపుల్ అండ్ షార్ట్ స్టోరీ. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.